తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. తెలంగాణలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. మాదాపూర్ హెచ్ఐసిసి నుంచి వర్చువల్ గా మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామికాభివృద్ధి, రవాణా, ఆరోగ్య రంగాల పురోగతికి సంబంధించి 9,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. $3,180 కోట్లతో చేపట్టే రహదారి పనులు, 2,360 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, 610 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ కు మోదీ శంకుస్థాపన చేశారు. 1,243 కోట్లతో కాజీపేట, విజయవాడ ట్రిప్లింగ్ పనులను మోదీ ప్రారంభించారు. 1,700 కోట్లతో నిర్మించిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్, 300 కోట్లతో నిర్మించిన అండర్ రైల్ బైపాస్ లైన్ ను ప్రారంభించారు. హెచ్ఐసిసిలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. మోదీ పెద్ద మనసుతో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం గురించి చర్చ వచ్చినప్పుడు తాము రాజకీయాలు చేయబోమని చెప్పారు. గుజరాత్ తో సమానంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరారు. हम राजनीति बोलना नहीं चाहता है. 4 करोड़ तेलंगाना के जनता ये सोच रहा है कि आगे तेलंगाना तरक्की करना है. आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है. तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे. इसके लिए जैसा मनमोहन सिंह जी, मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते हैं. అభివృద్ధి విషయంలో రాజకీయాలు మాట్లాడబోనన్న రేవంత్ కు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు మోదీ. రేవంత్ రెడ్డి తన మాట శ్రద్ధగా వినాలని, అభివృద్ధి విషయంలో తమతో కలిసి పనిచేయాలని చెప్పారు. 10 ఏళ్లలో గుజరాత్ కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అలా చేస్తే మీకు సగం నిధులే వస్తాయి, సరిపోతాయా అంటూ మోదీ చమత్కరించారు. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఇక రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే డిఎంకే ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా ఈరోజు తెలంగాణ అభివృద్ధి కానీ మిగతా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్ లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. హైటెక్ సిటీలో సింధు ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్ను మోదీ పరిశీలించారు.
ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి గవర్నర్, మంత్రులు స్వాగతం పలికారు. హెచ్ఐసిసిలో మోదీని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్కరించారు.